నాన్న ఇది విన్నావా? ఏమిటమ్మా? ప్రతాప్ రాజద్రోహిత. అతను పట్టిస్తే బహుమతి ఇస్తానని ప్రచండు మళ్ళా చాటించాడు. దొంగలే దొరలే ప్రజలను దోచుకుంటూ ఉంటే ప్రతాప్ వాళ్ళ కళ్ళకు రాజద్రోహిగానే కనిపిస్తాడు. ప్రచండు లాంటి వాళ్ళు తమ దౌర్జన్యానికి తల వంచకపోతే ఏమైనా చేస్తారు. ఊరుకుంటే సరి. గాలి వేస్తే కూలిపోయే మనం ఊరుకోక ఏం చేస్తామమ్మా? సామంతరాజులతో విరోధం పెట్టుకోవడం మృత్యువుతో చెలగాటలాడటమే. శిస్తులు గట్టాక డబ్బు ఉంటుంది కానీ విందారగా ఇక్కడికి వచ్చిందే. 2 రోజుల నుంచి పస్తులతో తొక్కున్నాం. నేటికి గుక్కుడు గంజి మెతులు దొరికితే విందులా కనిపించిందా నీ కంటికి? నోర్మోయ్, మాటకు మాట చెప్పావంటే నీ తల కోటకు మనకు వేలాడుతుంది. ఊరుకోమ్మా, ఊరుకో. వారు తలుచుకుంటే ఏం చేయలేరు. దయించండి బాబు, పండిన పంట అంతా మీరే పట్టుకుపోయారు. మండే కడుపుతో మాడి చస్తున్నాం. ఎలా శిస్తు చెల్లించగలం? బ్రతికే బరువు అయితే, పైగా ఈ కరువు ఒకటి. కరువులు కాటకాలు చాలించు. ఏంటండి బాబు, భయపడకమ్మా, మేము వచ్చాంగా. ఏమిటి బాబాయ్ హడావుడి? ఏమిటి? ఎవరు మీరు? రామలక్ష్మణ్. కాకపోతే కృష్ణార్జును, లేకపోతే ఎవరిది? వేలగా. వేళలా కావాలా? చెట్పట్లాంట. అబ్బే, తొందరపడకండి. వీడు మావాడేలేండి. నిరుడు బాబాయ్ దగ్గర పుచ్చుకున్నాం, తిరిగి ఇప్పుడు ఇవ్వటానికి వచ్చాం. బాబాయ్ అన్నట్టు వీరికి ఎంత ఇవ్వాలి? 2 మొహరీలు. 2 మొహరీలా? ఇంకే, మనం వారికి ఇవ్వాల్సింది 2 మొహరీలే, వారు వీరికి ఇవ్వాల్సింది 2 మొహరీలే. తమ్ముడు ఇచ్చే. అనుమానించకండి, ఆలోచించకండి, ఆలసించకుండా పుచ్చుకోండి. అది మీ డబ్బే. అంటే పేదవాడి డబ్బు గొప్పవాళ్ళ డబ్బేగా. గొప్పవాళ్ళు ఇస్తేనేగా పేదవాడికి వచ్చేది. అవునా? అవును. సమయానికి తావకుండా బ్రతికించారు. ఎవరు బాబు మీరు? వాడు ఇసి తెక్కడా, వీడు సోనం తెక్కడా, ఇద్దరిని కలిస్తే బెల్లం తెక్కడా. నేను బాబాయ్. ప్రతాప. ప్రతాప్. బొమ్మ బిడ్డ ఆడుకుంటుంది. బొమ్మలైనా ఇచ్చిపెట్టి ఆడుకుంటుంది. ఆడుకోవడం కొట్టుకొచ్చి వచ్చినాడా? నీకు బిడ్డలు లేరు. బాగా చెప్పు పెద్దమ్మ. ఉంటే ఆపలు ఎందుకు చేస్తాడు? ఎవరు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అయితే విను. శ్రీ 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 హరివీర భయంకర గండ పేరుండ చండ ప్రచండ మార్తాండ పిరికి పందే పిరికి పంద. వాడు కదలే. ఏంటి ఇదంతా? ఏముంది? శిస్తులు కట్టకపోతే జప్తులు చేస్తున్నాం. ఓహో, ఎంత ఇవ్వాలి? వీళ్ళంతా కలిసి 50 మొహరీలు. అంతే ఇద్దామంటావా? అంతా వదిలేసిరండి. ఏమిటిది? బుద్ధి పనుచే కదా. ఇదిగా పట్టుకెళ్ళి కోడి పెట్ట సన్నాస. పోయా చచ్చినాడు. ఎవరు బాబు? దేవుళ్ళే వచ్చి రక్షించావు. నేనే పెద్దమ్మా. ప్రతాప్ బాబా. ప్రతాప్ బాబుకే. ప్రతాప్ బాబుకే. వీర ప్రతాప్ కి. వీర ప్రతాప్ కి. వీర ప్రతాప్ కి. ధర్మం చేయించాలి. మిత్రులారా, ఒక ప్రశ్న. ధర్మం జయించాలంటారా? అవును, ధర్మం చేయించాలి. ధర్మం జయించాలంటే చాలదు, ధైర్యంగా అధర్మాన్ని ఎదుర్కోవాలి. మన సామంతరాజు మహీపతి అసమర్థుడని అందరికీ తెలుసు. అతన్ని చేజిక్కించుకుని ప్రచండు చేసే దౌర్జన్యాలు, జరిపే హత్యాకాండ మీకు తెలియంది కాదు. పస్తులతో చచ్చేవారిపై శిస్తులు చెల్లించకపోతే మన జీవితాలే చెల్లిస్తున్నాడు.
తల్లికి పిల్ల కాకుండా పిల్లకు తల్లి లేకుండా మన వాళ్ళని మన కళ్ళ ముందే చిత్రవద చేస్తుంటే ఏం చేస్తున్నాం? ఇలా ఎందరూ నేలకొలాలి? ఎన్ని మృతికలేపరాలు గుట్టలు కావాలి? ఎన్నాళ్ళు భరిస్తాం? ఇంకా మనం ఎన్నాళ్ళు సహిస్తాం? అయితే లేవండి, మనల్ని మనం రక్షించుకోవాలి. ధర్మమూర్తులైన మహారాజు గారికి మన ఘోష వినిపించే వరకు ఆందోళన సాగించాలి. సింహాలా గర్జించాలి, శృంఖలాలు ఛేదించాలి. గుండెకు గుండె కాపాలి, మండే ఆకలి అర్పాలి. అందాక మనకు శాంతి లేదు, విశ్రాంతి రాదు. లేవండి, నేటి నుండి సర్వేశ్వరుని సాక్షిగా మహారాజు తోడుగా మనం ధర్మయుద్ధం సాగిద్దాం. మిత్రులారా, ఈ మండే అగ్ని సాక్షిగా ప్రమాణం చేయండి. మీ తుది నెత్తుటి పట్టి వరకు అన్యాయాన్ని అధర్మాన్ని ఎదురిస్తామని శపథం చేయండి. ధర్మం జయించాలి, మహారాజ్కి ధర్మం జయించాలి, మహారాజ్కి మహారాజ్కి జై వీర ప్రతాప్కి, జై వీర ప్రతాప్కి. వీరరక్తం ధారబోతాం, వీరగంధం చూసుకుంటాం, వీరరక్తం ధారబోతాం. ప్రతాపరుద్రులు బాలచంద్రులు, ప్రతాపరుద్రులు బాలచంద్రులు, ఖడ్గదిక్కనలు తాటం రాజులు, పరుపరాక్రములు బాబారావులు, జన్మించిన యా జాతి వీరులు వీరరక్తం ధారబోతాం. తిరిగేవారు చావంటి హడలెత్తేవారు, తిరిగి వందలై తిరిగేవారు చావంటే హడలెత్తేవారు, మునుగు వేసుకుని కథల కుంగుడి వీరగంధం తెచ్చినామయ్య, వీరులెవరో లేచి రండయ్య, దూరులెవరో లేచి రండయ్య. అడుగు పెట్టితే మడిమ తిప్పము, మారణమైన మాట తప్పము. అడుగు పెట్టితే మడిమ తిప్పము, మారణమైన మాట తప్పము. నిన్ను విరిగిన వెన్ను రూపము, ప్రజల కొరకు ప్రాణాల నిత్తుము, వీరరక్తం ధారబోతాం. ఏకమంతి ప్రేమించేవాళ్ళం, దేశ గౌరవం నిలిపేవాళ్ళం, ఏకమంతి ప్రేమించేవాళ్ళం, దేశ గౌరవం నిలిపేవాళ్ళం, అక్రమాన్ని అరికట్టేవాళ్ళం, ధర్మ రక్షణకు కూలిన వాళ్ళం, వీరరక్తం ధారబోతాం.